ఒక్క నిమిషం స్కిప్ చేయకండి. నా తిరుపతి విజిట్ని ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. తిరుపతి వెళ్ళినప్పుడు కాల్మార్గానే వెళ్ళాను. సో అక్కడ చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. నా ఫస్ట్ విజిట్కి వెళ్ళే ముందు నేను కూడా అందరిలానే అనుకున్నాను, ఇన్ని గంటలు వెయిట్ చేయాలి స్వామివారిని దర్శించుకోవడానికి. అండ్ సేమ్ అంతే అయింది. కంపార్ట్మెంట్లో నాకు 12 గంటలు టైం పట్టింది నేను స్వామివారిని దర్శించుకోవడానికి. కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడే నేను బాగా అలసిపోయాను, ఎందుకంటే కాలిమార్గాన్ని వచ్చాను కదా, బాగా అలసిపోయి ఉన్నాను. నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నాను అనమాట. ఈవెన్ నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఏం లేదు కదా కంపార్ట్మెంట్లో. సో బోరింగ్ అనిపిస్తుంది. బట్ ఫైనల్లీ మాకు ఉదయం 3 గంటలకి దర్శనం జరిగింది. నేను దర్శనం అయింది జస్ట్ 1 సెకండ్ అండి. నేను ఆ 1 సెకండ్లో ఎంత బాగా ఫీల్ అయ్యానంటే ఈ అలసట అంతా మాయమైపోయింది. నాకు అసలు అనిపించింది అసలు ఏంటి ఈ మహిమ అని. స్టేషన్, నా బాధ, నా అలసట అంతా మాయమైపోయింది ఒక్కసారిగా ఆయన్ని దర్శించిన తర్వాత. సో నేను ఒకటి కోరుకున్నాను, సో అది జరిగింది. సో ఈసారి కూడా నేను వెళ్ళాలని ప్లాన్ చేశాను, బట్ నా ప్లాన్